అయితే నేను ఇది వరకు ఫస్ట్ సారి వచ్చిన. అయితే కొబ్బరికాయ తెద్దాం అనుకున్నాం. మా వాళ్ళు కొబ్బరికాయ ఎందుకంటే ఏమొద్దుపా అని మా వాళ్ళు అన్నారు. సరే తీయని వచ్చిన. కానీ ఇంటికి పోయి నుంచి ఏమనిపిస్తుంది అంటే ఏది మంచిగా అనిపిస్తలేదు. ఈమె రాత్రిలో కళ్ళబడుతుంది అన్నమాట. ఏదో రకంగా ఏదో అరే అట్లా కళ్ళబడితే మైసమ్మని అని మా వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఎవరు ఈ మైసనా ఆ మైసమ్మనా దుర్గమ్మనా బాలమ్మనా ఎల్లమ్మనా అని వదిలేస్తే మన ధనాల కోట మైసమ్మ అనగానే ఇల్లంతగా తల్లింది బియ్యం. ఇల్లంతగా తల్లింది అంటే పోయి కొబ్బరికాయ కొట్టరావాలి మనం అని మా ఉద్దేశంలో పడ్డది. అందు గురించి వచ్చి ఈమెకు ఆ కొబ్బరికాయ అప్పగించి పోతున్నా. అందుకే మా దిక్కు మా కన్ను పెట్టని కానీ మమ్మల్ని తాగం చేయదు. మాకు మంచిగా అనిపిస్తూ ఉంటే వచ్చినప్పుడల్లా వచ్చి పోతుంటాం. ఒక కొబ్బరికాయనో మాకు దోషింది ఏదో దీపరాజన్నో ఏదో ఒకటి చేసిపోతుంటాం. కానీ మాకైతే మాకు ఏదానికైనా అనుభవం మంచిగా చేయాలి. మాకు దర్శనానికి ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు దర్శనం అయింది? ఆ దర్శనానికి ఇలా పొద్దున ఎప్పుడు మీరు రారని వచ్చిరోయేమని వచ్చిన 8 గంటలకు వచ్చిన. అక్కడ కూర్చున్నా, ఇంకా రాలే. ఎదువరకన్నా వస్తారు, వెనక ముందు వస్తారు. వచ్చినాకనే ఒక్కరిని అడిగి పోవాలంటే నాకు భయం అవుతుందని నేను రాక మీరు వచ్చినాక వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకున్నా.